నా పెసలు నానబెట్టాం కదా, 24 గంటలైంది. ఎలా ఉన్నాయో చూద్దాము. ఇదిగో. ఇందులో నీళ్లు పోవడానికి వేద్దామండి జాలి దాంట్లో. ఇలా జాలి దాంట్లో వేయాలండి. ఇది సరిపోయేంత మూత ఉంటే మూత వేసుకోవాలి. మూత లేదు కనుక నేను పేపర్ టవల్ వేస్తున్నా. రౌండ్దైతే ఏ మూత అయినా సరిపోద్ది, లోపలికి ఉండాలి. ఇట్లా మంచిగా దానికి గాలి రాకుండా ఉండాలి. నీళ్ళన్నీ వడిచిన తర్వాత ఓవెన్లో పెడతాము. ఇలా చూసుకోవాలి మీరు. ఇలా మీ ఇంట్లో అయినా 20 నిమిషాలు నీళ్ళన్నీ వడిచిన తర్వాత ఓవెన్ ఉంటే ఓవెన్ పెట్టుకోండి. ఇండియాలో అయితే ఓవెన్లు లేకున్నా మనకు ఎండ బాగుంటుంది కదండి, బయట పెట్టుకున్నా ఏం లేదు. బయట అంటే ఇంట్లోనే, మన ఇక్కడ చల్లగా ఉంటుంది, అందుకు ఓవెన్లో పెడుతున్నా. ఇలా మూత వేయాలండి. మళ్ళీ 24 గంటలకు చూద్దాం. రాగి జావకండి ఇది. 2 గ్లాసులు వాటర్, కొన్ని నీళ్ళు పిండిలో పోసి, రాగి పిండిలో పోసి కలుపుతానండి. టీ స్పూను సాల్టు ఇంత వేయండి, చాలు. ఇది ఓట్స్ అండి, 1/4 కప్. రాగి పిండి, ఇందులో వాటర్ పోసి కలపాలండి. ఇప్పుడు అందులో పోయంగా మిగిలిన వాటర్ కదండి, ఇది పోసి కలపాలి. స్పూన్ తోటి కలిపితే ముద్దలు ముద్దలు ఉంటుంది, మనం చేయితోటి కలిపితే మంచిగా కలుస్తుందండి. ఇది ఆరోగ్యానికి మంచిదండి. ఐరన్, మనకు బొక్కలు బలం ఉంటుంది. నేను బ్రేక్ఫాస్ట్కు రాగి జావా 2 గ్లాసులు, వెజిటేబుల్ మొలకలు, క్యారెటు, కీర, బీట్రూటు, వాల్నట్టు, దాలిమ్మ ఇవన్నీ తీసుకుంటానండి పొద్దున. అందుకే నాకు 15 సంవత్సరాల నుంచి వాడుతున్నా, నాకు మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా వాడండి.